ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ చితి మంటలే మూసుకుపోయిన నా కళ్ళకి వెలుగు చూపించాయి. తాళి విలువ తెలియక ఈ తప్పు చేశాను, కానీ నీ మీద కోపంతోనో పగతోనో చేయలేదు. నాకు మంచి జరుగుతుందని ఆలోచించానే, కానీ ఇంకొకరికి చెడు జరుగుతుందని ఊహించలేకపోయాను. కట్టిన తాళి తెంపేస్తే ఆ బంధం అక్కడితో తెగిపోతుందనుకున్నానే, కానీ ఒకరి కోసం మరొకరు ప్రాణమిచ్చేంత గొప్ప విలువ ఉందని తెలుసుకోలేకపోయాను. ఏ ఆడపిల్లకైనా ఇవన్నీ చెప్పాల్సింది తల్లే, కానీ మా అమ్మ నాకు ఇవేవి చెప్పలేదు. తను నాకు మనీ విలువేంటో చెప్పింది, కానీ మాంగల్యం విలువ చెప్పలేదు. అందుకే రాముడు లాంటి ప్రాణమిచ్చే భర్త ఎదురుగా ఉన్నా కూడా గుర్తించలేకపోయాను. ఇంత తెలిసిన తర్వాత కూడా నేను మారకపోతే నా అంత దురదృష్టవంతురాలు మరొకరుండరు. ఏ తాళి తీసేసి మన మధ్య బంధం తెగిపోయింది అనుకున్నానో అదే తాళి నా మెళ్ళలో కట్టి మళ్ళీ నీ భార్యగా నాకు పునర్జీవితాన్ని. నాయుడు చెప్పిన మాటలే వేద మంత్రాలు. వాళ్ళ ఆత్మసాక్షిగా నా మెళ్ళో 3 ముళ్ళు వేయి. సీతాకోక చిలకమ్మ లేలేత సొగసమ్మ, సింగారాల మొలకమ్మ బంగారు మనసమ్మ. నువ్వు నవ్వితేనే యవ్వనాల చెమ్మ, పూలు పెట్టగానే పూటకు పున్నమాయ జన్మ. నువ్వు పలికితేనే కొత్త కోకిలమ్మ, గొంతు విప్పినాలో వెచ్చగా వేణువుదినమ్మ. వీడు నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు, నన్ను చంపడానికి ప్రయత్నించాడు. వీడి మీద కిడ్నాప్ కేసు, అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టి జర్మన్ జైల్లో నుంచి బయటికి రాకుండా చూడండి. వెళ్ళండి.